సోషల్ మీడియాలో ప్రచారంపై ఆయిల్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన జారీ చేశాయి. యుద్ధ భయంతో ఎవరూ పెట్రోల్ కోసం పరుగులు తీయవద్దని సూచించాయి. భారీగా పెట్రోలియం నిల్వలున్నాయని ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారంపై ఆయిల్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన జారీ చేశాయి. యుద్ధ భయంతో ఎవరూ పెట్రోల్ కోసం పరుగులు తీయొద్దని సూచించాయి. భారీగా పెట్రోలియం నిల్వలున్నాయని ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, ఏదైతే జమ్మూ అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో, ఏదైతే సింధూర్ 2 ఆపరేషన్ కొనసాగుతుందో, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అంటే దేశంలోని ఏదైతే పెట్రోల్ డీజిల్ నిల్వల మీద ఒక ఆందోళన అయితే ప్రజల్లో నెలకొంది. అయితే సోషల్ మీడియాలో ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడబోతుంది అన్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దీని మీద ఇప్పటికే ఈ పెట్రోలియం కంపెనీలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. అయితే ప్రధానంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే డీజిల్ పెట్రోల్ నిల్వలు దాదాపుగా పెట్టుకుని ఉన్నాయి. ఇప్పటి నుంచో కూడా గతం నుంచి కూడా చూసినట్లయితే మనకి కొంత కాలానికి ఇన్ని నిల్వలని చెప్పేసి పెట్టుకోవడం పరిపాటిగా వస్తుంది. ప్రస్తుతం యుద్ధం వాతావరణం ఉన్నప్పటికీ, యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా మనకి ఎలాంటి చమురు నిల్వల కొరత ఉండదని చెప్పేసి చమురు కంపెనీలు ఇప్పుడు అప్రమత్తమై ప్రకటించిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా డీజిల్ పెట్రోల్ కోసం పెట్రోల్ బంకులకి పరుగులు పెట్టవసరం లేదు. ఎప్పుడు మామూలుగా సజావుగానే ఎప్పుడు దొరికిన విధంగానే ఈ పెట్రోల్ నిల్వలు, డీజిల్ నిల్వలు ఉన్నాయి. వాటిని మీరు ఏ సమయంలో వెళ్ళినా అవి మామూలుగా సజావుగానే దొరుకుతాయి. సాధారణ స్థాయిలోనే పెట్రోల్ బంకుల దగ్గర ఈ పెట్రోల్, డీజిల్ దొరుకుతుందని చెప్పి పెట్రోల్ కంపెనీలు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య సరిహద్దులో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో చాలా వరకు ఈ చమురు నిల్వలు ప్రతిసారి కూడా కొరత ఉంటుందని చెప్పేసి ప్రజల్లో ఒక అపోహ, ఒక ఆందోళన కూడా ఉంది. అయితే దీన్ని కొంత సోషల్ మీడియాలో కూడా దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం అలాగే పెట్రోలియం కంపెనీలు కూడా అప్రమత్తమయ్యాయి. అయితే దీని మీద ఎలాంటి ఆందోళన చెందవసరం లేదు. దాదాపుగా 6 నెలలకి పైగా ఈ చమురు అలాగే నిల్వలు, అంటే ఇటు డీజిల్ కావచ్చు, అలాగే పెట్రోల్ కావచ్చు, ఇతర చమురు నిల్వలు కావచ్చు, అన్నీ కూడా 6 నెలలకు పైగా నిల్వలు ఉన్నాయి దేశంలో. పైగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే ప్రత్యేకించి దీనికి సంబంధించి గిడ్డంగులు, అంటే నిల్వ చేసే ఇది ఉన్నాయి, ట్యాంకులు ఉన్నాయి. భారీ ట్యాంకులు ప్రతి చోట దీనికి గతంలోనే నిర్మించున్నారు. అయితే ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్లో కొన్ని ట్యాంకులు ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దేశ భద్రతా విషయంలో కొన్ని అంశాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు, అలాగే ప్రచారం కూడా చేయొద్దు అని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ లెక్కను లెక్కేసుకొస్తే ఏపీలోనే చాలా మనకి భారీ ట్యాంకులు ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా
చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా చమురు నిల్వలకి ఎలాంటి డోకా లేదు, సాధారణ స్థాయిలోనే లభ్యమవుతాయని చెప్పేసి చమురు కంపెనీలు స్పష్టం చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య సరిహద్దు రాష్ట్రాల్లో ఇంకా పరిస్థితి చూసినట్లయితే చాలా ఉద్రిక్తభరితంగా కొనసాగుతూనే ఉంది. అంటే పాక్ ఇంకా ఎలాంటి కవింపు చర్యలకి పాల్పడినా కానీ దాన్ని తిప్పికొట్టడంలో భారత ఆర్మీ చాలా అప్రమత్తంగా ఉంది. ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. కరాచీ పోర్టుని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన నేపథ్యంలో మళ్ళీ పాక్ దుశ్చర్యలకు పాల్పడే పరిస్థితి ఉందని చెప్పేసి భారత ఆర్మీ ఇప్పుడు అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే మొత్తం సమావేశమైన సరే ప్రధాని అలాగే ఇతర ఉన్నత స్థాయిలో జాతీయ భద్రతా మండలి అంతా కూడా సమావేశమైన నేపథ్యంలో మొత్తం భారత ఆర్మీ చీఫ్కి పూర్తి స్థాయి ఇక్కడ బాధ్యతలను కూడా అప్పగించిన పరిస్థితి ఉంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వం అప్పగించిన పరిస్థితి ఉంది. అలాగే విధులు అలాగే ఇతర పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో భారత ఆర్మీకి ఈ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఎక్కడ ఎలాంటి దేశంలో పౌరుల భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే విధంగాని అలాగే ఏదైతే పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న ఏదైతే ఈ యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి అలాగే బార్డర్లో అన్ని చోట్ల కూడా మొత్తం భారత ఆర్మీ మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్రయోగం చేస్తున్న దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనల్ని తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్ ఇక్కడ చూసినట్లయితే భారత పౌర సమాజం మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ప్రయత్నాల్ని కూడా విఫలయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు భారత ఆర్మీని మనం చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ మొత్తం కోస్టల్ మనకి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా మొత్తం అప్రమత్తమైంది. ఎక్కడికెక్కడే మాక్ డ్రిల్ చేసి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. యుద్ధంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి ప్రజలు కూడా పౌరులు కూడా చాలా అప్రమత్తంగా ఉండడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఈ పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న ఏదైతే ఈ యుద్ధ పరిస్థితుల్లో మొత్తం యంత్రాంగాన్ని అంతని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం చేశాయి. ఎక్కడికైనా సరే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యుద్ధం ఇంకా 2-3 రోజులు చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చమురు నిల్వలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందన్న ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది పెట్రోల్ బంకుల దగ్గరికి బారులు తీసే పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు పెట్రోలియం సంస్థలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే అప్రమత్తమై ఆదేశాలు జారీ చేసింది. కావలసిన చమురు నిల్వలు సంపద మొత్తం అంతా మన దగ్గర ఉంది, ఎలాంటి ఇబ్బంది పడవసరం లేదు. యుద్ధం నేపథ్యంలో చమురు నిల్వలకి ఎక్కడ కూడా కొరత రాదని చెప్పేసి కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మూర్తి రైట్ శ్రీమూర్తి, మీరు చెప్పినట్టుగా నిజంగానే 6 నెలలకు సరిపడా మన దగ్గర చమురు నిల్వలు ఉన్నాయి. అలాగే ఏంటంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మద్దు, గవర్నమెంట్ హ్యాండిల్స్లో వచ్చే సోషల్ మీడియా వాటిని నమ్మాలి తప్ప సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్ట్ని నమ్మడం వల్ల ఇటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వారు అలాంటి సూచన పాటించి తప్పనిసరిగా ఇలాంటి ఫేక్ న్యూస్లు అయితే తప్పనిసరిగా వాళ్ళు చూడకుండా ఉంటే మంచిది. ఓన్లీ గవర్నమెంట్ హ్యాండిల్స్ వచ్చే దాంట్లోనే చూడవలసి వస్తుంది. బట్ మీరు చెప్పినట్టుగా కూడా ఏంటంటే తప్పనిసరిగా మన దగ్గర నిల్వలు ఉన్నాయి, అయితే ఏంటంటే భద్రత దృష్ట్యా ఏంటంటే అవన్నీ చెప్పడం లేదని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని మనకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పెట్రోల్ బంకుల వద్దకు వెళ్ళొద్దని మన ప్రైమ్ లైన్ కూడా మనం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే ఏంటంటే ప్రజలు కూడా ఏంటంటే ప్రభుత్వం మన వెంట ఉంది. మనకేంటంటే ఇప్పుడు సాయంత్రం 5:30కి ఆల్రెడీ ఏంటంటే మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతోంది. దాంట్లో నిన్న జరిగిన పరిణామాలు ఇంతవరకు ఈరోజు సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అలాగే ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ ఈవేళ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో వాళ్ళ సమావేశం అవ్వడం జరిగింది. త్రివిధ దళాల అధిపతులు అలాగే ఏంటంటే అజిత్ దోవల్ అలాగే ప్రైమ్ మినిస్టర్తో కూడా వాళ్ళు అవ్వడం జరిగింది. దాని మీద అయితే ఏంటంటే వాళ్ళు అంతర్గత భద్రతలో ఏం తీసుకుంటారో చెప్పకపోయినా ప్రజలకు భద్రత కల్పించే అవకాశం ఉంది. తప్పనిసరిగా దాని మీద ఇన్ఫర్మేషన్ చెప్పే అవకాశం ఉందంటారా? మూర్తి ఎస్ చెప్పండి. మూర్తి చెప్పండి. ఈ యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు యుద్ధం
పరిస్థితులు సంభవిస్తున్నప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటుంది. అందులో ప్రధానమైనది చమురు నిల్వల విషయంలో. అయితే యుద్ధానికి వెళ్లే ముందే ఇవన్నీ కూడా సన్నద్ధం చేసుకుంటూ ఉంటుంది. మన దగ్గర ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక పరిస్థితిని అంచనా వేసుకుంటుంది. అయితే యుద్ధం కనుక జరుగుతున్న నేపథ్యంలో అయితే కొంత నిబంధనలు నియంత్రణ కూడా ఈ చమురు నిల్వ చేస్తారు. అయితే ఎవరికైతే అవసరమో వారే చమురు కొట్టించుకోవడం, అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవసరాల మేరకే కొట్టించుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో 6 నెలల నిల్వలు ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అది సంవత్సరం వరకు వచ్చే కూడా ప్లాన్ చేస్తారు. అందుకని ఎక్కడా కూడా ఈ విషయంలో ఆందోళన చెందవసరం లేదని చెప్పేసి పెట్రోలియం కంపెనీలు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూర్తి రైట్, కరెక్ట్. మీరు చెప్పినట్టుగా తప్పనిసరిగా ప్రజలు కూడా ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. అలాగే యూ రైట్లీ సెడ్, ఎలాగంటే ఆల్రెడీ ఈ యుద్ధంలో దీనికి ప్రతిచర్య చేద్దాము అనే ఉద్దేశం ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది తప్పనిసరిగా. సో తప్పనిసరిగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనం వెన్నుంటుంది. ఓన్లీ మనం సభ్య సమాజంలో రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా, బాధ్యత గల పౌరులుగా మనం చేయవలసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గైడ్లైన్స్ తూచా తప్పకుండా పాటిస్తూ, అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ పోస్టులు నమ్మకుండా గవర్నమెంట్ హ్యాండిల్స్లో వచ్చే పోస్టులే కరెక్ట్, అంతే తప్ప సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టు కరెక్ట్ కాదు. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకుని ఆ రకంగా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించి ఈ విపత్కర పరిస్థితుల్లో తప్పనిసరిగా అంటే మనమంతా ఒకటి, దేశం కోసం మనం అనే భావంతో ముందుకు వెళ్ళాలని తప్పనిసరిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.